గౌరవనీయులు మల్ల ప్రభాకర్ గారి అన్నగారి నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధమవుతూ ఈరోజు జైన సందర్భంగా ఈ కార్యక్రమానికి జిల్లా రాష్ట్ర కార్యదర్శి గైన గంగాధర్ గారికి, జిల్లా ఇన్ఛార్జి ఈశ్వరన్న గారికి, పాండు గారికి, సురేందర్ రాయ్ గారికి మరియు జిల్లా కమిటీ మిత్రులకు మీ అందరికీ మనస్ఫూర్తిగా జై భీమ్. ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకున్నందుకు చాలా శుభ సందర్భం. ఇప్పటి వరకు చాలా మిత్రులు రకరకాల సందర్భం, రకరకాల ఆలోచనలతో క్రమాన్ని వివరిస్తూ ప్రసంగించడం జరిగింది. దాదాపు నేను 89 నుంచి బహుజన్ సమాజ్ పార్టీ కాన్సీరామ్ గారితో పనిచేసిన సందర్భం. సరే, కొన్ని సందర్భాలలో ఎత్తు పల్లాల మధ్య అంతరాయం జరగడం అవన్నీ జరిగినాయి. అదే స్ఫూర్తితో జలాల్పూర్లో ఒక జనరల్ సీట్లో అగ్రవర్ణాల మీద సర్పంచ్గా గెలిచిన సందర్భం కూడా ఉంది. బహుజన్ సమాజ్ పార్టీ అంటే ఒక ప్రశ్నకు జవాబు. బహుజన్ సమాజ్ పార్టీ అంటే అణగారిన వర్గాలను, మూగ జీవులను శక్తివంతులుగా తయారు చేసే ఒక ఆయుధమే బహుజన్ సమాజ్. దానికోసం ఒకే ఒక లక్ష్యం. ఉదాహరణకు ఉత్తర భారతదేశంలో మామూలు శ్రీ మాయావతి గారు ఒక టీచర్ ఉన్నప్పుడు, ఆమె ఐఏఎస్ ఆఫీసర్ కావాలన్నప్పుడు ఒక వేదిక మీద కాన్సీరామ్ గారు, మాయావతి గారు కూర్చున్నప్పుడు ఈమె ఉపన్యాసం విన్న తర్వాత కాన్సీరామ్ గారు ఆమె దగ్గరికి పోయిన తర్వాత ఆమెతో మాట్లాడిన సందర్భం కూడా ఉంటే 12 గంటల వరకు అక్కడే ఉండి ఆమె బయటకు వచ్చిన తర్వాత తెల్లవారుజామును మాట్లాడుతూ ఒక లేడీని ఐరన్ లేడీగా తయారు చేసి బ్రాహ్మణీయ గడ్డ మీద బహుజన్ సమాజ్ పార్టీని పూర్తి స్థాయిలో నిర్మాణం చేసినటువంటి మానశ్రీ కాన్సీరామ్ గారికి మరోసారి జై భీమ్. నేను ఒకటి నేర్చుకున్న బీఎస్పీలో పట్టుదల, నిత్యం కార్యక్రమం, సంకల్పం, ఈ 3 ఉన్నప్పుడు ఏది కూడా అతిశయోక్తి కానే కాదు. కారణాలైతే కావు సార్. మనిషి ఒకటి అనుకున్నప్పుడు ఎన్ని అడ్డంకులన్నా దాన్ని ఛేదించుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే మనిషికి బలమైన కోరిక అయితే కావాలి. ఈ బలమైన కోరికలో చాలా సందర్భాల్లో పడడం లేవడం కూడా సాధ్యమే. ఎంత పడగలిగితే, ఎంత ఒత్తగలిగితే, ఎంత బంతి నొత్తుతో అంత లేస్తుంది. కానీ మనం ఏమనుకుంటామంటే అంటిముట్టాలంటూ పనిచేస్తే మాత్రం బహుజన్ సమాజ్ పార్టీలో మనం అందరం పనిచేయకూడదు. దయచేసి అన్న మాటలు ఇట్లే ఉంటే దయచేసి మీరు వేరేగా ఉన్నతిగా భావించాల్సిన అవసరం లేదు. అంటిముట్టనిగా ఉన్నట్లయితే మన కుటుంబాలకు మనం మోసం చేసినట్లయితే ఈ వ్యవస్థకు కూడా మోసం చేసిన వాళ్ళం అయితే గట్టిగా పనిచేసి మన శత్రువు చాలా బలమైన శత్రువు, మనవాద శత్రువు. మనవాద ముసుగులో ఉన్నటువంటి కాంగ్రెస్ రెండో మనవాద శత్రువు. అదే రకంగా రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేస్తున్నటువంటి భారతీయ రాష్ట్ర సమితి కూడా బలమైన శత్రువు. ఈ 3 శత్రువులతోని ఇంకా ప్రమాదకరమైన శత్రువులు కూడా ఉన్నారు. ఈ ఎస్సీ బీసీలో ఉన్నటువంటి సంఘాలు కూడా చాలా ప్రమాదకరమైన శత్రువు. ఈ శత్రు వర్గంతో మనం ఢీకొనాలంటే ఒకటే మహాత్మా జ్యోతిబాపుల నుంచి కాన్సీరామ్ వరకు జరిగిన పోరాటాలు ఏవైతే ఉన్నాయో వాటిని సమీక్షించుకుంటూ మనం ముందుకు పోతే సక్సెస్ ఖచ్చితంగా అవుతామని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. ఇప్పుడు చాలా మంది ఒక మిత్రుడు, ఆయన పేరేందుకు కొత్తగా చూస్తున్నా, నరేష్ మాట్లాడినప్పుడు మాత్రం నాకు అనిపించింది చెయ్యాలని తపన మాత్రం యూత్లో ఉంది, ఇది ముందడికి పోతుంది అని చెప్పేసి. నిరాశ నిస్పృహ ఉండనే ఉండదు. ఇప్పుడు అనుభవంతో ఉన్నటువంటి ప్రభాకర్ నాతోనే పనిచేసిండు. ప్రభాకర్ కూడా చాలా విషయాలు చెప్పాడు. ఒకటి ఫైనాన్స్ ప్రాబ్లం ఏదైతే ఉన్నది అని చెప్పేసి అంటున్నారో అది కానే కాదు. ఫైనాన్స్ ప్రాబ్లం ఉన్నట్లయితే కాన్సీరామ్ గారు నోటుదో బహుజన్ సమాజ్కు సాధిదేవనే కార్యక్రమాన్ని తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నోటు తీసుకొని వాళ్ళ ఓటు తీసుకొని అధికారంలోకి వస్తాడు. ఇది సాధ్యం కాదు అని చెప్తారు. కానీ మనం అంతా పని చేయట్లేదు.
ప్రజలు మనల్ని నమ్మాలా, విశ్వసించాలా? కాంశీరామ్ గారి దగ్గరికి తనకు బ్యాంక్ అకౌంట్ లేదు కాబట్టి తను విశ్వసించారని చాలా మంది అంటున్నారు. కాదు, కాంశీరామ్ గారు నమ్మేటట్టు తను తయారు చేసుకున్నాడు. కాంశీరామ్ గారు ఒక డ్రెస్ మీద పోయినటువంటి వ్యక్తి మహారాష్ట్ర నుంచి ఉత్తరప్రదేశ్కి పోయిన తర్వాత అక్కడ అధికారం తీసుకొచ్చినప్పుడు అంత మూల సిద్ధాంతమైనటువంటి మనం ఇన్ని రోజులు తపన పడుతున్నాం. భారతీయ జనతా పార్టీకి మనకు 2 సంవత్సరాల తేడా. అది 82లో పుట్టింది, మనం 84లో పుట్టినాం దేశంలో. అది కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. అబద్ధం మాటలతోని, అన్నమైన మాటలతోని, రకరకాల సందర్భంలో మన కృషి అంత లేదు. మన మీద ఇప్పుడు ఉదాహరణకు మనమందరం వ్యవసాయ కుటుంబానికి వచ్చినాం. మన సొంత భూమి చాలా బీడువారిన భూమి. దాన్ని అట్టనే వదిలేస్తాను, బీడు వారిపోతుంది, అది చుట్టూ ముగుస్తాయి. ఒక 10 సంవత్సరాల బీడువారిన భూమిని గట్టిగా చనువు చేసి, గట్టిగా దున్ని చనువు చేసి నాటితే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం అన్న పట్టబడుతుంది. మన సమాజం కూడా అగ్రవర్ణాలకు సంబంధించిన వ్యక్తులే చేస్తారేమో, వాళ్ళైతే అధికారంకి వస్తుందేమో, వాళ్ళ మాట చెల్లుబాటు అవుతుందేమో, వాళ్ళే కరెక్ట్ ఏమో, మా వాళ్ళతోనేది కాదు, మేమేమి చెయ్యలేము అనే మానసిక స్తబ్దతలు ఉన్నారు. అంబేద్కర్ గారు ఒక మాట అంటారు, ఆర్థిక దారిద్ర్యం కన్నా మానసిక దారిద్ర్యం చాలా ప్రమాదకరం. మన సమాజం అంతా మానసిక దారిద్ర్యం ఉన్నారు. ఇప్పుడు మన డాక్టర్ సాబ్ ఉన్నాడు, మన డాక్టర్. ఇప్పుడు ఈ డాక్టర్ గారికి ఆ మానసిక వైద్యాన్ని తెలిసినప్పుడు మీరు కూడా డాక్టర్ల గ్రామాలలో పోయినప్పుడు మీరు కూడా డాక్టర్లకు తయారు కాగలిగితే ఆ మానసిక వైద్యాన్ని